హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Cloud9 Official. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సండే స్పెషల్ చికెన్ షీక్ కబాబ్ ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. చికెన్ ఫ్రెష్గా కడిగి పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, చిల్లీ, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, మిరియాల పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, జాజికాయ పౌడర్, సోఫ్ పౌడర్, శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని మొత్తం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక బౌల్లో ఈ పేస్ట్ని తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. 1 అవర్ నానబెట్టుకున్నాం కదా, ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. 1 అవర్ వరకు నానబెట్టుకున్న చికెన్ ప్యాటర్న్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని చికెన్ షీక్ కబాబ్ని ఇలాగే కాకుండా స్టిక్స్తో కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చికెన్ షీక్ కబాబ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా స్పైసీగా, టేస్టీగా చికెన్ షీక్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.